హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ప్రయాణికులకు ఒక సరికొత్త అనుభూతిని అందిస్తోంది. అదేంటంటే డాగ్ థెరపీ. అవును, ఇందులో భాగంగా ఎంతో అందమైన అడారబుల్ క్యూట్ టాయ్ డాగ్స్ను ప్రవేశపెట్టింది. ఇవి ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే ఇది మన హైదరాబాద్ వాళ్ళకి కొత్త, కానీ ప్రపంచంలో చాలా దేశాల్లో, మన దేశంలోనే ముంబై లాంటి చాలా సిటీస్లో కూడా ఈ పద్ధతిని ఇప్పటికే పాటిస్తున్నారు. మరి ఈ డాగ్ థెరపీని ఎందుకు పెట్టారు అసలు తెలుసుకుందాం రండి. ఈ టాయ్ పూడల్స్ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ గేట్స్ దగ్గర ప్రయాణికులను సాధారణంగా ఆహ్వానిస్తున్నాయి. చిరకాల మిత్రుల్లాగా పలకరిస్తూ ఆప్యాయంగా తాకితే చాలు ఒడిలో వాలిపోతాయి. పిల్లలు ఆడుకునే బొమ్మలను తలపించే ఈ కుక్క పిల్లలు జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటితో ఆడుకోవడం, నిమరడం ద్వారా ప్రయాణికులు తమ ప్రయాణ ఒత్తిడి మొత్తాన్ని మర్చిపోతారట. ఆహ్లాదకరమైన అనుభూతిని పొందుతున్నారట. సెల్ఫీలు తీసుకుంటూ బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ వాటితో కాలక్షేపం చేస్తున్నారట. ఈ సేవలకు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మరి అసలు ఈ ట్రావెల్ స్ట్రెస్ పైన ఈ డాగ్ థెరపీ అసలు ఎలా పనిచేస్తుంది తెలుసుకుందామా? సాధారణంగా విమాన ప్రయాణం అంటే ఎంతో ఒక పెద్ద పద్మవ్యూహం దాటినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి టైంకి రీచ్ అవ్వాలి, ట్రాఫిక్, సమయానికి ఎయిర్పోర్ట్ చేరుకోవాలనే టెన్షన్, ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ సెక్యూరిటీ చెకింగ్స్, లగేజ్ బరువు చూసుకోవడము, బోర్డింగ్ పాస్ తీసుకోవడము, ఇమిగ్రేషన్ చెకింగ్స్, ఇవన్నీ పూర్తి చేసుకునే వరకు కంప్లీట్గా ప్రయాణికులకు అదొక రకమైన స్ట్రెస్, యాంగ్జైటీ లోపల వచ్చేస్తుంటుంది తెలియకుండానే. ముఖ్యంగా విమానం కాస్త లేట్ అవుతుంది అంటే ఫ్లైట్ కొంచెం లేట్ అవుతుంది లేదా కనెక్టింగ్ ఫ్లైట్ అవుతుందో లేదో అన్న భయం ఉన్నప్పుడు ఈ ఒత్తిడి ఇంకా ఎక్కువైపోతుందంట జనాల్లో. ఇలాంటి సమయంలో ఈ డాగ్ థెరపీ ప్రయాణికులకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుందట. మృదువైన స్వభావి అయిన ఈ సునకాలతో కాసేపు గడపడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని నిపుణులు చెప్తున్నారు. కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు తగ్గి ఆనందాన్ని కలిగించే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ పెరుగుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. ఇది ప్రయాణికులకు ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందట. ప్రపంచవ్యాప్తంగా ఈ డాగ్ థెరపీ ట్రెండ్ చాలా విపరీతంగా సాగుతుంది. హైదరాబాద్ లోనే కాదు, ఈ డాగ్ థెరపీ పద్ధతి ప్రపంచంలో చాలా విమానాశ్రయాల్లో విజయవంతంగా ఇప్పటికే అమలవుతోంది. మన దేశంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇప్పటికే ఈ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణికులకు ఈ డాగ్ థెరపీ సదుపాయం ఉంది. ఈవెన్ ముంబైలో కూడా ఉంది. అలాగే అమెరికాలో దాదాపు 30కి పైగా విమానాశ్రయాల్లో ఇలాంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఉదాహరణకు శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వాక్ బ్రిగేడ్ పేరుతో లాస్ ఏంజల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పప్స్ ఆన్ స్ట్రెస్సింగ్ ప్యాసింజర్ పేరుతో థెరపీ డాగ్ ప్రోగ్రామ్స్ ని నిర్వహిస్తున్నాయి. ఇక డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో 90కి పైగా శిక్షణ పొందిన కుక్కలు ఈ సేవలను అందిస్తున్నాయి. కెనడాలోని అనేక విమానాశ్రయాల్లోనూ ఈ పద్ధతి ఉంది. ఇటీవల టర్కీలోని ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ లో కూడా ఈ డాగ్ థెరపీని కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొన్ని విమానాశ్రయాల్లో కుక్కలే కాదు, పందులు, కుందేళ్లు, ఇంకా ఇతర థెరపీ జంతువులు కూడా ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయట. ఎయిర్పోర్ట్ లో టాయ్ పూడల్స్ ఎలా పనిచేస్తాయి అనంటే, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ కార్యక్రమం కోసం 4 టాయ్ పూడల్ సునకాలను తీసుకొచ్చి ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు. ఇవి పెద్దలు, పిల్లలతో చాలా స్నేహపూర్వకంగా అంటే ఫ్రెండ్లీగా మూవ్ అయిపోతుంటాయి. అందరితో కలిసిపోయేలా వాటికి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సునకాలు వారానికి 5 రోజులు అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 6 గంటల పాటు ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఒంటరిగా ప్రయాణం చేసే వారికి కొన్ని గంటల పాటు ఇవి మంచి ఒక తోడులాగా ఉంటాయి. వారికి మానసిక ధైర్యాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాయి. వాటి నిర్వహణ కోసం నిపుణులను కూడా ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉంచింది. ఇక ఈ డాగ్ థెరపీ కేవలం ఒత్తిడి తగ్గించడమే కాదు, ప్రయాణం పట్ల భయాలున్న వారికి కూడా ఒక మంచి డైవర్షన్ టెక్నిక్ లాగా పనిచేస్తుంది. విమానాశ్రయాల్లో ఇలాంటి వినూత్న పద్ధతులు ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి.